వందే గురు పరంపరా. భగవాన్ సద్గురు శ్రీ సత్యానంద మహర్షుల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, బ్రిజానంద స్వాముల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, హరిప్రియానంద మాతాజీ పాదపద్మములకు నమస్కరిస్తూ, మన్నేవూరం సత్యానంద మహర్షి ఆశ్రమం స్థాపించినటువంటి మా తండ్రి గారు అయిన కైరపూడి లక్ష్మీరాజం పాదపద్మములకు నమస్కరిస్తూ, ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. సత్యానంద మహర్షి యొక్క జీవిత చరిత్ర రెండవ ప్రకరణము, వంశము జననము. ఇప్పటికీ సుమారు 100 సంవత్సరాల కిందట మద్రాసు రాష్ట్రంలో నెల్లూరు మండలంలో కనిగిరి తాలూకాకు చెందిన పేరంగులిపల్లెయను గ్రామమున వేమూరి నృసింహశాస్త్రి అను సదాచార సంపన్న బ్రాహ్మణ గృహస్థుడు నివసించుతుండెను. వీరికి సద్గుణ రాశియగు పతివ్రత శిరోమణియు నగు నరసమ్మయ్యను సహధర్మచారిని కలదు. ఈమె భర్త యాజ్ఞను జవదాటగా చోరు నీడి అయి వెలుగుచుండెను. వీరి కుటుంబము పెద్దల కాలం నుండి దైవభక్తి, విశ్వాసము, సర్వభూతదయ, సత్యము, అహింస, త్యాగము మున్నగు సద్గుణముల కలవాలకమై ప్రసిద్ధికెక్కియున్నది. నృసింహశాస్త్రి అతిథి అభ్యాగత సత్కారముల యథాశక్తుడై బీదలకు పట్టుకొమ్మయ్య ఉండెను. ముఖ్యంగా సన్యాసుల గాంచినప్పుడు తన గృహమునకు తోర్కుని పోయి భక్తి శ్రద్ధతో పూజించుచుండెను. వారి ఆశీర్వాదమును భరియుచుండెను. ఇట్లుండగా 1871వ సంవత్సరంన ఈ పుణ్య దంపతులకు చిదంబర శాస్త్రి అను బాలుడు జన్మించెను. శాస్త్రికి చిదంబర శాస్త్రి కాక మరొక పుత్రుడును 2 పుత్రికలను జన్మించిరి. చిదంబర శాస్త్రి దినదిన ప్రవర్తమానుడై తన 12వ ఏట గృహమును వదిలి ఒక పండితుని ఆశ్రయించి అనేక కష్టముల కోర్చి స్వయం కృషి సంస్కృత విద్యయందు పాండిత్యమును సముపార్జించెను. చిరుతప్రాయం నుండి చిదంబర శాస్త్రి భగవద్భక్తి కలిగి బ్రహ్మవేత్తలైన మహానీయుల సేవ చేయుచుండెను. ఇట్లుండగా చిదంబర శాస్త్రికి పంచాగ్నుల జగన్నాథయ్య గారి పుత్రికయగు సుబ్బలక్ష్మీదేవితో వివాహం జరిగెను. ఏ కారణం చేతనో కొంతకాలంకు చిదంబర శాస్త్రి తన తల్లిదండ్రులతోనూ తన భార్యతోనూ పేరంగుడిపల్లెను వీడి నెల్లూరులకు పోయెను. వాకాడు గ్రామంన నివాసం ఏర్పరచుకొనెను. ఆ గ్రామము చూత నారికేల కదిలి వనముల తోడను, సుందరమగు భవనముల తోడను, ప్రకృతి రమణీయమును వెదజల్లుచు చూపరులకు ఆనందము గొల్పుతున్నది. ఆ ఊరి చేరువని గంగాతుల్యమగు సువర్ణ ముఖీ నది ప్రవహించుతున్నది. ఆ నదీ తీరముని పుష్పజల జాతులతో కూడి వంగిన శాఖలు గల వృక్షములు యాత్రికులకు స్వాగతమిచ్చుచున్నదో ఎనున్నట్టున్నది. మరియు ఆ నదీ తీరముననే శ్రీ నాగదేవేశ్వరాలయము కలదు. అది ఆ గ్రామమునకు కొద్ది దూరంగా నుండినటువంటి ఏకాంతమగు తపోయోగ్యమగు నిర్మలమగు ఉన్నది. అందువలనే తత్వదర్శనులు శ్రేష్ఠులకు శ్రీ బ్రహ్మానంద తీర్థ స్వాముల వారు ఆ దేవాలయ వరణంన ఒక పర్ణశాలలో కొంతకాలము ఉండేది. ఆ గ్రామం నుండి భక్తియుక్తురాలను ఆజన్మ బ్రహ్మచారినియు వేదాంత శాస్త్రం నందు అభిరుచి గలదియు సాధు సాంగత్య తత్పరాదులను నవ్వు అల్లూరు అది లక్ష్మమ్మ గారు ఒక శ్రీరామ మందిరమును నిర్మించిరి. అచట శ్రీరామ లక్ష్మణుల చలువరాతి విగ్రహములు ప్రతిష్ఠింపబడి ఉన్నవి. నిత్యము ధూప దీప నైవేద్యాదుల తోడను, భక్తి సంభరిత భజన తోడను, కైంకర్యాదుల తోడను, పురాణ కాలక్షేపాదుల తోడను శ్రీరామచంద్ర ఆరాధింపబడుచున్నారు. ఆ మూల విరాట్టులకు సీతారామ లక్ష్మణులు జీవకలయుతమగు అఖండ కాంతి పుంజముల తోడును, మండస్మిత వదనార విందముల యందును తన్మూర్తులై మొరపెట్టుకుని వారికి అభయమిచ్చు వారుగానున్నారు. ఆ మందిరమునని చిదంబర శాస్త్రి గారు పురాణ కాలక్షేపము చెప్పుచుండరి. శాస్త్రి గారు పంచదశి నైస్తోన్య సిద్ధి ప్రస్థానత్రయమునకు శంకర భాష్యము ఉన్నగు సద్గ్రంథముల వివరించుచు ఉపమానమయములతో బోధించుచుండుని. అనేక మంది అక్కడికి వచ్చి వినుచుండిరి. శ్రోతలను ఆనందపరచులా చేయుటచు శాస్త్రి గారికి ప్రజ్ఞ మెండు. శ్రవణం చేయువారును శాస్త్రి గారి భక్తి జ్ఞానములకు అత్యంతాశ్చర్య నిమగ్నము మానుసు లగుచుండిరి. గృహస్థాశ్రమ ముఖ్య ధర్మమగు అతిథి సత్కారం ఉన్నట్టుతో శాస్త్రికి సుబ్బలక్ష్మీదేవి తోడ్పడుచుండెను. భర్త యాజ్ఞను శిరసావహించి శ్రద్ధాభక్తులతో నెరవేర్చుచుండెను. పరులకు ఉపకారం చేయుచుండెను.
అపరిమితానందం కలుగుతుండేటిది. భగవద్భక్తి, దృఢ విశ్వాసము, అహింసాది సద్గుణములు ఈమెకు చాలా ఎక్కువ. ఇట్లుండ శ్రీ చిదంబర శాస్త్రి తండ్రి నృసింహయ్యకు వయస్సు ఎచ్చిన కొలది వైరాగ్యము పరిపక్వం నుండుచుండెను. ఒకనాడు తాను సన్యసించదనని పుత్రునితో చెప్పెను. అంత శాస్త్రి సన్యాసమునకు వలయు హోమాది ద్రవ్యములను కొంత ధనమును సమకూర్చెను. ఒక పుణ్యదినమున విరజహోమాది క్రియలను నర్చి నృసింహను సన్యసించెను. అది ఏమి మహిమయో గాని సన్యసించినప్పటి నుండి సర్వమతము కలిగి సర్వజాతులకు పంచాక్షర అష్టాక్షర మున్నగు దేవతా మంత్రములను ఉచ్చేశ్వరంతో ఉపదేశించుచుండెను. కొంతకాలంనకు నృసింహయ్య దేహము జరాభారముచే కృంగి కృషించెను. తుదకొక దినమున ప్రణవోచ్చారణచే ప్రాణముల భేదించి బ్రహ్మైక్యం నుండెను. అందులకు చిదంబర శాస్త్రియు వారి బంధములను కొంతవడి దుఃఖించి వారి శరీరమును సమాధిగతమునర్చిరి. తండ్రి మరణానంతరం శాస్త్రి గారి ఆధ్యాత్మిక శక్తి నలుదిక్కుల వ్యాపించను. తన యూరివారి గాక పరిశ్రమ గ్రామస్తులందరూ శాస్త్రి గారి పవిత్రమైన నిరాడంబర జీవితమును, అకుంఠిత భక్తిని, దృఢ విశ్వాసమును, అచంచల త్యాగమును గాంచి గౌరవింపసాగిరి. ఆయన యశము అచిర కాలములో భక్తులు ఆకర్షింప మొదలును. ఆ గ్రామవాసులు ఆయన ఎదుట లౌకిక ప్రసంగం చేయు వెనుకాడు వారు కాదు. శాస్త్రి గారు తమ ప్రక్కన పోగొట తటస్థించిన వారందరూ లేచి నిలవబడి గౌరవ పురస్కారము నమస్కరింతురు. కొందరు శాస్త్రి యందు గురుభావము ఉంచి వారి ఆశీర్వాదమును పొంది వారి యజ్ఞానుసారము నడుచుకొనిచుండిరి. ఇట్టుండగా శ్రీ చిదంబర శాస్త్రికి ఒక పుత్రిక జన్మించి 8 సంవత్సరములు జీవించి పరలోకగతులయ్యను. అప్పటి నుండి చాలా కాలం వరకు సంతానం లేక ఉండెను. దంపతులు ఇరువురు సంతాన భావమునకు కళ్ళు చింతించి భగవత్ ప్రీతికరంగా పుత్ర పాప్త్రికై నియమనిష్ఠతో నోములు వ్రతములు నర్పించసాగిరి. సర్వలోకనాథులకు మహేశ్వరుని గురించి పుత్రభిక్షకై వివిధ రీతుల ప్రార్థనలు సరిపిరి. సుబ్బలక్ష్మీదేవి ఉదయముననే స్నానమునర్చి శివాలయమున కేగి ప్రదక్షిణ నమస్కారాదులు నర్చి చుండెను. మరి ఒకప్పుడు తన గృహ సమీపంలో ఉన్న అలగనాథ స్వామి అను నామాంతరములు గల విష్ణుదేవునకు ప్రీతికరముగా పూజ జపదప చింతనాదులు చేయుచుండెను. కొంత తడువు తన గృహమునకు శ్రీరామ మందిరమున కేగి అట 1 నిమిషంలో అయిపోయింది నిలిచి నిత్యల భక్తితో శ్రీరామచంద్రుని గూర్చి ప్రార్థన సల్పుచుండెను. పాఠకులారా, ఈమెకు గల శివకేశవుల అభేదం లేదు. తుదకు వ్రతములలో ఉత్తమమైన సత్యనారాయణ వ్రతము దంపతులు ఇరువురు భక్తితో సల్పి తగిన భూత తృప్తి గావించిరి. సత్ఫలితంతో శివారాధన హేతు వలను శ్రీరామపోతన వలను శ్రీ సుబ్బలక్ష్మీదేవికి గర్భచిహ్నములు పడసూపెను. ఇట్లు కొన్నాళ్ళు గడిచెను. సుబ్బలక్ష్మీదేవికి జ్యేష్ఠ సోదరుడు పంచాగ్నులు రామస్వామి శర్మగారు నైజాం సికింద్రాబాదు దగ్గరున్న భువనగిరి అందు ఉన్నతోద్యోగము చేయుచుండేది. వారు తమ సోదరి గర్భవతి అయినని వినిన తోడనే సందర్శించి ఆమెను పుట్టింటికి తీసుకుని పోయి. ఇంతలో ఈమెకు నవమాసం పూర్తయ్యను. మాఘమాసం మరుదెంచను. ఈ మాసము శివునికి అత్యంత ప్రీతమైనది. తర్వాత భాగం. హరి ఓం తస్సత్. జై సద్గురు సత్య భగవాన్. ఇప్పుడు హరిప్రియానంద మాతాజీ వారు